హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదైతే మోడల్ నెక్ బ్లౌజ్. బ్యాక్ ఒక్కటే మోడల్, ఫ్రంట్ మామూలుగా మనం ఎలా అయితే కట్ చేసుకొని కుట్టుకుంటాం పైపింగ్ వేసి, అది ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అది కూడా ఎలా కుట్టుకోవాలని. ఫ్రంట్ పార్ట్ ఎలాగో అందరికీ వస్తుంది, అందుకని చెప్పి ఇది బ్యాక్ మోడల్. ఈ మోడల్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. చూసారా, ఇలా కట్ చేసుకున్న పీసులకి పైపింగ్ వేసుకోవాలి. ఈ పీస్ వచ్చేసి నెక్ పార్ట్. యాజ్ ఇట్ ఈజ్ మనం లైనింగ్ బ్లౌజ్కి పైపింగ్ వేసి ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలా ఈ పార్ట్స్కి కూడా లైనింగ్ వేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కార్నర్ ఉంటుంది, ఆ కార్నర్ దగ్గర ఇటు సైడ్కి అటు సైడ్కి ముడి వేసినట్లుగా స్టిచ్ అయితే వేయాలి. ఎందుకంటే అలాగా మూల తిరగాలని. చూసారా, ఇటు సైడ్కి అటు సైడ్కి 2 టైమ్స్ అలా చేసి మామూలుగా ఇంకా పైపింగ్ని అలా అంటించాలి. అలా చేయటం వల్ల ఆ కార్నర్ దగ్గర ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది. మీకు ఎవరికైనా కానీ టైలరింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ అయినా సరే, కటింగ్ అయినా సరే, ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మా దగ్గర అయితే జెంట్స్ టైలర్ ఉంటారు, మీకు ఏ డౌట్ ఉన్నా కానీ క్లారిటీ ఇస్తారు. బాగా అర్థమయ్యేలాగా స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా ఉంటుంది. చూసారా, మనం కార్నర్ దగ్గర అలా చేయబట్టి అక్కడ షేప్ వచ్చింది. ఒక పార్ట్ అయిపోయింది. అలా కుట్టాక తిప్పేశాక దాని మీద మళ్ళీ కుట్టేసుకుంటే అది నీట్గా నిలబడుతుంది. చూడండి, ఇది ఫ్రంట్ ఓపెన్, అందుకని బ్యాక్ ఓపెన్ ఉండదు. ఇలా వేసుకోవాలి కుట్టు. కార్నర్ చూసారా ఎలా ఉందో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. థ్రెడ్కి మనం పైపింగ్ వేసిన థ్రెడ్కి అటు ఇటు కుట్లు వేసాం కాబట్టి కార్నర్ అలా నీట్గా కనిపిస్తుంది. మీకు లైవ్లో కటింగ్ చూపిస్తాం ఫ్రెండ్స్. లైవ్లో కటింగ్, స్టిచ్చింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ చేయండి. బ్యాక్ ఓపెన్ అయితే ఇక్కడ మామూలుగా ఓపెన్ పెట్టేస్తాము, కానీ ఈవిడ ఫ్రంట్ ఓపెన్ కావాలన్నారు, అందుకని బ్యాక్ని ఓపెన్ లేకుండా అలా స్టిచ్చెస్ వేస్తున్నాము. కావాలంటే అక్కడ షో బటన్స్ ఉంటాయి కదా, షో బటన్స్ మ్యాచింగ్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఒక 3 కుట్టుకుంటే బటన్స్ సరిపోయిద్ది. ఓపెన్ కావాలన్న వాళ్ళకి బయట ఓపెన్ పెట్టేయచ్చు. అలా అటాచ్ చేయకుండా 2. చూసారా, ఇక్కడ వరకు రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ పార్ట్. అక్కడ డోరీ పెట్టాము చూసారా ఫ్రెండ్స్, ఆ డోరీ కూడా మీకు బయటకు కనిపిదన్నమాట. అలా ఉంటుంది లోడింగ్. జెంట్స్ స్టిచ్చింగ్ అంటే ఇంకా తెలియదు ఏముంది, పర్ఫెక్ట్గా ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కదా. మామూలుగా బ్లౌజ్ అంతా కంప్లీట్ అయ్యాక ఆ బ్యాక్ డోరీ పెట్టుకుంటే వెనక గుచ్చుకుంటూ ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా లైనింగ్కి పైపింగ్ అయితే వేస్తాం కదా, ఆ పైపింగ్ వేసేటప్పుడు డోరీ ఉందంటే అలా పెట్టేయచ్చు. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫినిషింగ్ బాగుంటుంది కదా జెంట్స్ టైలరు. అందుకే చెప్తున్నాను, మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. అలా వేసుకున్న తర్వాత పై క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. కార్నర్ దగ్గర అయితే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలి ఫ్రెండ్స్. కార్నర్ నీట్గా రావాలంటే బాగుండాలంటే స్టిచ్చెస్ సరిగ్గా వేయాలి.
ఇలా రెడీ చేసుకోవాలి. దీనికి కూడా ఇలానే పై క్లాత్ వన్ సైడ్ అయిపోయాక సెకండ్ పీస్ కూడా అలానే చేసేసుకోవాలి. పైపింగ్ వేసి లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకొని